జనసేన పార్టీకి భుజస్కంధమై ఇన్నాళ్లు రథసారథిగా పవన్ కళ్యాణ్ గారి కుడిభుజంగా నడుపుతున్నటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినట్లే జనసేన పార్టీకి ఆయుష్ పోసి మీదైన రీతిలో సమాజంలో ముందుకు నడిపించినట్లే ప్రతి ఒక్కరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలు వేరు, 2024లో జరగబోయే రాజకీయం వేరు. ఇప్పటి వరకు మీకు 1000 ఇస్తే 1100, 2000 ఇస్తే 2100 ఏళ్ల చుట్టూ తిరిగిన నాయకులు ఈసారి 10,000, 20,000, 30,000 తిరుగుతారు. ఎందుకంటే మీ మీదే పీడించి సంపాదించిన ఇసుక మీద, మద్యం మీద, రకరకాల ధరల మీద సంపాదించిన డబ్బు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి నాయకుల ఇళ్లలో మూలుగుతుంది. కాబట్టి అదంతా రాజకీయాల్లో రేపు ఎలక్షన్కి బయటకు వచ్చింది. మీకు ఎవరిచ్చినా ఏమిచ్చినా తీసుకోండి తప్ప ఓటు మాత్రం గాజు గ్లాసు గుర్తుకే నియోజకవర్గంలో పడాలి. ఎందుకంటే ఇవాళ మన ఒక్క కుటుంబం కోసమో మన కోసమో కాదు రాజకీయాలు, రాష్ట్రం కోసం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు. కాబట్టి జనసేన అంటే ఒక పార్టీ కాదు, జనసేన అంటే ఈ రాష్ట్రం కోసం నిలబడ్డటువంటి ఒక అండ. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, ప్రజల్లో నుంచి, ప్రజల కన్నీళ్లలో నుంచి, ప్రజల అవసరాల్లో నుంచి పుట్టినటువంటి ఒక శక్తి. ఆ శక్తికి అధికారం అప్పచెప్తేనే రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుండిద్ది. కాబట్టి ఇంటర్నల్ గా ఎన్ని బేసిజాలున్నా పక్కన పెట్టేసేయండి. ఈ కులం, ఆ కులం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం ఏమీ లేదు. ఓటు ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఉమ్మడి పార్టీ అభ్యర్థికి మీ ఓటు వేసేలాగా, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఈసారి నిలబడ్డా, నా ఓటు ఉమ్మడి అభ్యర్థికే వేసానికి కాలర్ ఎగరేసి చెప్పుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం దోచుకోదు, దాచుకోదు, రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏర్లై పారించదు. ప్రతి ఒక్క అడుగు ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భద్రత కోసం మాత్రమే ఉంది. కాబట్టి ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, ప్రత్యేకించి మీ నియోజకవర్గానికి అదృష్టం ఏంటి అంటే